చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు ఇప్పుడైన తాజా వార్త వివేక హత్య కేసులో సిబిఐ విచారణ వేగవంతంగా సాగుతోంది. వివేక కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సాక్షిగా ఉన్న భరత్ కుమార్ సోదరులు కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్లను విచారించిన సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఇక నిన్న వీరిని 2 గంటలకు పైగానే సిబిఐ ప్రశ్నించింది. అదే సమయంలో నిందితులను పులివెందుల పోలీసులు కూడా ప్రశ్నించడం పలు అనుమానాలు దారితీస్తోంది. సిబిఐ విచారణలో ఏం జరిగిందో తెలుసుకునేందుకే నిందితులను మరోసారి పులివెందుల పోలీస్ స్టేషన్ కు పిలిపించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాత్రి 10 గంటల వరకు నిందితులు పులివెందుల పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. సిబిఐ విచారణలో పోలీసులు జోక్యం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ ప్రసాద్ శర్మ, మొత్తానికైతే విచారణ వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. వివేక హత్య కేసులో అయితే సిబిఐ విచారణ వేగవంతం చేసింది. అలాగే రాత్రి 10 గంటల వరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో నిందితులు ఎందుకున్నారు, ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, నిన్న ఏదైతే మధ్యాహ్నం నుంచి సిబిఐ అధికారి ఎవరైతే రోహిత్ యాదవ్ ఆధ్వర్య నేతృత్వంలో ఒక బృందం ఎవరైతే కిరణ్ యాదవ్ ఉన్నారో, తర్వాత అతను మహేంద్ర యాదవ్ ఇద్దరిని విచారించడం జరిగింది. సాయంత్రం 6:30 ప్రాంతానికి వాళ్ళ విచారణ అయిపోయింది. అంటే ఒక్కొక్కరిని 2 గంటల పైగా విచారించారు. తర్వాత రాత్రి 8-9 ప్రాంతంలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో, ఏదైతే సిబిఐ విచారణ ఎదుర్కొన్నారో, అట్లా కిరణ్ యాదవ్ కావచ్చు, మహేంద్ర యాదవ్ కావచ్చు, తిరిగి పోలీసులు పిలిపించి సిబిఐ మిమ్మల్ని ఏం క్వశ్చన్లు అడిగింది, తర్వాత వాటికి ఏ సమాధానం చెప్పారు, సరే ఏమేమి మాట్లాడారనే విషయాలను ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఈ ఆరా వ్యవహారం ఇప్పుడు విమర్శలకు, ఆరోపణలకు తారితీస్తుంది. ఎందుకంటే ఒక సిబిఐ అత్యున్నతమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థ చేసినటువంటి విచారణ మీద మళ్ళీ పోలీసులు ఆరా తీయడం ఏంటన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. ఏదైతే 2019 మార్చి 15 జరిగినటువంటి వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ రోజు జరిగినటువంటి కాల్ డేటా సంబంధించి ఏదైతే కిరణ్ యాదవ్ కు అలాగే అర్జున్ రెడ్డికి మధ్య కాల్ డేటా వ్యవహారం విచారణ కొనసాగుతూ ఉంటే అట్లా ఉన్నతమైనటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ ఏం జరిగిందని కనుక్కోవడానికి పోలీసులు ఎందుకు ఈ రకంగా వ్యవహరించాలని దానికి విమర్శలు వెళ్తున్నాయి. తర్వాత వీరు చెప్పిన దాన్ని రికార్డ్ చేసుకుని రాత్రి 10 గంటల వరకు ఒక రకంగా తమ అదుపులో ఉంచుకుని వాళ్ళని మాట్లాడినట్టు తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.